ఒకవైపు హార్దిక్ పాండ్యా సేన, ఆ సేనలో ఎవరున్నారు? సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, హేమిల్ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో అక్షర్ పటేల్ సేన. నాయకుడు చాలా అంటే చాలా కొత్తవాడు, కానీ పర్ఫార్మెన్స్ ధూమ్ ధామ్గా ఉంది. కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ దుమ్ము దులిపేస్తున్నారు. మరి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్. ఒక టీం ఏమో ఒక్క ఓటమి లేకుండా ఉంటే, ఇంకొక టీంకి జస్ట్ ఒకే ఒక విక్టరీ ఉంది. సో ముంబై ఇండియన్స్ టీం. మరి ముంబై కంబ్యాక్ ఇస్తుందా? రోహిత్ శర్మ ఉంటాడా లేదా తీసి పక్కన పెడతారా? ఆ విషయాన్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనం మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఏప్రిల్ 13th జరగబోతుంది. మ్యాచ్ నెంబర్ 29 అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నైట్ 7:30కి ఈ మ్యాచ్ ఉంటుందన్నమాట. సో అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం మనము. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది, ఈ మ్యాచ్కి సంబంధించింది. మంచి బ్యాటింగ్ వికెట్, కానీ గుర్తుపెట్టుకోండి సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ అనేది కొంచెం స్లో అయిపోతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఆ టైంలో బ్యాట్స్మెన్స్ కొంచెం ఎక్కువ కష్టపడాలి, వాళ్ళ వేరియేషన్స్ టెక్నిక్స్ని ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే బేసిక్గా ఇది స్పిన్నర్ ఫ్రెండ్లీ వికెట్ అనమాట. బట్ లాస్ట్ ఇయర్ చూసాము అంటే అంతగా స్పిన్కి అనుకూలించలేదు. ట్రెడిషనల్గా అయితే స్పిన్ ఫ్రెండ్లీ వికెటే. మరి ఏమైనా డిఫరెంట్ వికెట్స్, ఎలాంటి వికెట్స్ యూజ్ చేస్తారో మనం మ్యాచ్కి ముందే చూడాలి. అండ్ పేసర్స్కి ఇక్కడ ఇనీషియల్గా బౌన్స్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. సీమ్ మూమెంట్ అవన్నీ ఉంటాయి, అది ఇనీషియల్ మాత్రమే ఉంటుంది. ముందుకు వెళ్ళే కొద్దీ ఇక తగ్గిపోతుంది. సో అప్పుడు స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ అనేది బ్యాటింగ్కి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్. డ్యూ అన్నది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. టాస్ గెలిచిన కెప్టెన్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఒక మంచి స్కోర్ చేయడం చాలా బెటర్. సో లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా భారీ స్కోర్ నమోదయ్యాయన్నమాట. ఈసారి కూడా అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పిచ్ అలాంటిది కాబట్టి, ప్లేయర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రెండు టీమ్స్లో కూడా. ఇక టోటల్ మ్యాచెస్ చూసామంటే ఇక్కడ 90 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 43, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 47, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160 ఉంది. ఇక ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మనం హెడ్ టు హెడ్ చూసాము అంటే మ్యాచెస్ 35 జరిగితే అందులో ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో 16 మ్యాచెస్లో, ముంబై ఇండియన్స్ ఏమో 19 మ్యాచెస్లో గెలిచింది. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇప్పటివరకు టోటల్గా ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచెస్లో గెలిస్తే ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్లో గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఢిల్లీ 6 మ్యాచెస్, ముంబై ఇండియన్స్ 12 మ్యాచెస్. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఢిల్లీ 10 మ్యాచెస్, ముంబై ఇండియన్స్ 7 మ్యాచెస్. ఈ విధంగా ఉన్నాయి స్టాట్స్ అనేవి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చూడండి, అన్ని మ్యాచ్లో గెలుస్తున్న వాళ్ళ దాంట్లో నేను తప్పులు ఎదిగితే మీరు నన్నే తిడతారనమాట. ఎందుకంటే అలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నది. సో అది 100% వాళ్ళ పర్ఫార్మెన్సా లేకుంటే మిగతా వాళ్ళు చేస్తున్న తప్పులో పక్కన పెట్టేస్తే ప్రతి మ్యాచ్ గెలిచారా లేదా అది పాయింట్. బట్ మనం ప్రాబ్లమ్స్ ఒకసారి చూడాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా జేక్ ఫ్రాసర్ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, అది కళ్ళకు కట్టట్టు కనిపిస్తుంది. డూప్లెసిస్ అయితే మనకి ఇంకా పూర్తిగా తెలియదు తను ఎలాంటి ఫామ్లో ఉన్నాడు, ఎందుకంటే కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యాడు ఇంజురీ కారణంగా, మనకేం బేసిక్గా తెలియదు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం సూపర్ 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 ఫామ్లో ఉన్నాడు అనమాట. సో అతన్ని ఆపడం కష్టమవుతుంది ప్రతి మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్, ఎందుకంటే కేఎల్ రాహుల్ మిస్టర్ కన్సిస్టెంట్ లాగా పర్ఫామ్ చేస్తుంటాడు. ఐపీఎల్ వచ్చింది అంటే తన అదే ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ టచ్లో కనిపిస్తున్నాడు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ త్వరగా వస్తున్నాడు. సో నన్ను అడిగితే కొంచెం ట్రిస్టన్ స్టబ్స్కి హ్యాండ్ ఇచ్చి తను లేట్గా రావడం బెటర్ అనమాట. మేబీ తను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఆలోచిస్తున్నాడేమో. అలాంటివి పక్కన పెడితే బాగుంటుంది, T20 క్రికెట్ మారిపోయింది కాబట్టి. సో అభిషేక్ పొరెల్ దగ్గర నుంచి అయితే ఇంకా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ రాలేదు. సో అశుతోష్ శర్మ ప్రూవ్ చేసుకున్నాడు. బేసిక్గా వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఓకే వెళ్తోంది, ఆ హై రేంజ్ ఏం వెళ్ళట్లేదు. బేసిక్గా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఉందన్నమాట. మిచెల్ స్టార్క్ క్విక్ వికెట్స్ తీసుకుంటున్నాడు, అండ్ అలాగే ముఖేష్ కుమారు, మోహిత్ శర్మ. సో స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్ చాలా అంటే చాలా కీలకంగా మారుతున్నాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు బ్యాటింగ్ డిపార్ట్మెంట్. సో కేఎల్ రాహుల్ వికెట్ త్వరగా పడితే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం కూలిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇక వీళ్ళ ప్లేయింగ్లో ఎలా ఉంటుంది? ఫ్యాబ్ డూప్లెసిస్, జేక్ ఫ్రాసర్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పొరెల్. ఇది ఇక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో అన్ని టీమ్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉన్నాయన్నమాట. ఓపెనింగ్ డిపార్ట్మెంట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. రోహిత్ శర్మ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రియాన్ రికల్టన్ దగ్గర నుంచి కన్సిస్టెన్సీ లేదు. ఇక విల్జాక్స్ టీంలోకి వస్తున్నాడు కానీ బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇక వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ చూశారంటే తిలక్ వర్మ వల్ల ఒక మ్యాచ్ పోయింది అంటే ఆ మ్యాచ్లో తను సరిగ్గా ఆడలేకపోయాడు. సో స్లోగా ఆడాడు, లాస్ట్లో వచ్చి హార్దిక్ పాండ్యా ఫినిష్ చేయలేకపోయాడు. ఇంకొక మ్యాచ్లో చూసామంటే సూర్యకుమార్ యాదవ్, ఆ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడు, ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బాగా ఆడాడు. సో సూర్యకుమార్ యాదవ్ స్లోగా ఆడడం, లాస్ట్లో ఆ రన్ రేట్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. గెలిచే మ్యాచ్ ఓడిపోయారు. సో వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళకి శత్రువులుగా మారుతున్నారు, ఇది వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతుంది. బట్ హార్దిక్ పాండ్యా మాత్రం బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇక
వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ట్రెంట్ బౌల్ట్ వికెట్స్ తీసుకుంటున్నాడు బట్ ఎకానమీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. దీపక్ చాహర్ వికెట్స్ తీసుకుంటున్నాడు బట్ ఎకానమీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఇదే వీళ్ళను బౌలింగ్లో ఇబ్బంది పెడుతుంది. స్పిన్ వీక్ అనుకున్నాము. అదే ముంబై ఇండియన్స్ స్పిన్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం బాగానే ఉందన్నమాట. విఘ్నేష్ పుత్తూర్ రూపంలో, మిచెల్ శాంట్నర్ రూపంలో. కంపేర్ టు ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు తక్కువ రన్స్ ఇస్తున్నారు. బట్ ఫాస్ట్ బౌలర్స్ అనే వాళ్ళు వికెట్స్ తీసుకున్నా సరే రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అది ప్రాబ్లంగా కనిపిస్తుంది ఇక్కడ. సో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ చూసామంటే రోహిత్ శర్మ ఉంటాడా లేదని చాలా మంది డౌట్ ఉంది. సో నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక మ్యాచ్ ఇంజురీ అంటారు, ఒక పక్క ఏమో ఎల్బో ఇంజురీ అని చెప్పి కెప్టెన్స్ మారుస్తున్నారు. ఏం చెప్పలేం, బట్ ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో విల్ జాక్స్, రియాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్, ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ. ఈ విధంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇక ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్. సో ప్రిడిక్షన్స్ మనకి బాగా వర్కౌట్ అవుతుంది, మీరు బాగా ఫాలో అవుతుంది, మీకు తెలిసి ఉంటుంది. మనం ఇస్తున్న ఇక ప్లేయర్ బ్యాటిల్ ఇస్తున్న ప్రిడిక్షన్స్ కొంతమంది బ్యాట్స్మెన్స్ గురించి బాగా వర్కౌట్ అవుతున్నాయి అనమాట. ఒకసారి చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫ్యామ్ డెబ్లసిస్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 191 రన్స్, 5 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 127. కేఎల్ రాహుల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, రన్స్ ఏమో 146, 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 124. ఈ రోజు మ్యాచ్ లో ఒక డీసీ ఓపెనర్ చాలా మంచి రన్స్ చేస్తాడు. అది జేక్ ఫ్రాసరా లేకుంటే ఫ్యాఫ్ డూప్లెసిస్ తెలియదు, బట్ వన్ ఓపెనర్ మాత్రం బాగా రన్స్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే జేక్ ఫ్రాసర్కి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక కేఎల్ రాహుల్ ఈరోజు మ్యాచ్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని చెప్పి బల్ల గురించి చెప్పేవాడిని. సో బ్యాటింగ్ పొజిషన్ మార్చాడు. సో ఇంపార్టెంట్ బౌలర్స్ అంటే బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ని వీళ్ళని ఫేస్ చేయడం కొంచెం కష్టం అనమాట. డైరెక్ట్గా స్టార్టింగ్ బాల్స్ అని పేస్ ఉన్న బాల్స్ లేకుంటే పిచ్ పేస్కి సపోర్ట్ చేసేటప్పుడు. సో అందుకే కొంచెం డౌట్ ఉందన్నమాట. బట్ ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. ఇక మిగతా బ్యాట్స్మెన్స్కి అండ్ మిగతా బౌలర్స్కి పెద్దగా ప్లేయర్ బ్యాటిల్స్ ఏమీ లేవు, ఇబ్బంది పడినవి. ఇక రోహిత్ శర్మ వర్సెస్ అక్షర్ పటేల్ అనమాట. 63 రన్స్, 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 91. సో ఈరోజు ముంబై ఇండియన్స్ టీంలోని ఓపెనర్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా రన్స్ వస్తాయి అనిపిస్తుంది. అంటే పవర్ ప్లేలో మంచి రన్స్ చేస్తారు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక డిస్కస్ చేయడానికి పెద్ద ప్లేయర్ బ్యాటిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. అండ్ సూర్య లేదా తిలక్ వర్మ ఈ ఇద్దరిలో ఎవరో ఒక మంచి నాక్ ఆడబోతున్నారు ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా, డ్యామ్ షూర్గా. ఇక ఫైనల్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే సో ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్లు గెలిచింది. బట్ ఈ రోజు మ్యాచ్లో నాకెందుకో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తోంది. సో 60 and 40 ముంబై ఇండియన్స్కు 60%, ఢిల్లీ క్యాపిటల్స్కు 40% అని నాకు అనిపిస్తుంది అనమాట. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఎడ్జ్ తీసుకుంటుంది. టాస్ గెలిచినా గెలిచకపోయినా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది కేవలం నేను మ్యాచ్కి ముందు అనాలిసిస్ మాత్రమే చేస్తున్నా. నాకు అంటే పిచ్ పడ్డాక టాస్ పడ్డాక ఇంకొక రిపోర్ట్ ఇవ్వడానికి టెలిగ్రామ్ ఛానల్ లేదు కాబట్టి సో దీన్ని మీరు నార్మల్గానే కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.